నిత్యమా పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యం జగన్నాథామతే నమః. వైకుంఠంలో లక్ష్మీదేవి విష్ణువు యొక్క పాదసేవ చేస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, స్వామి మీరు పవలించండి, నేను మీకు ప్రసాదం తయారు చేస్తాను అని చెబుతుంది. ఈ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు తనకు ముందు జరగబోయేది అంతా అర్థమవుతుంది. ఈ మహాప్రసాదం ఎలా అవ్వబోతుందో అని అర్థం చేసుకున్న ఆయన చిరునవ్వుతో అలాగే అని చెప్తాడు. ఆయన అలాగే నిద్రపోతున్నట్టు నటిస్తాడు. లక్ష్మీదేవి వంటగదిలోకి వెళ్తుంది. ఆ సమయంలో నారదముని ఆ స్థలానికి వస్తాడు. నారదముని లక్ష్మీదేవి దగ్గరికి వస్తాడు. నారాయణ నారాయణ, దేవి నేను మీకు సహాయం చేస్తాను. ఎందుకు నారద, నువ్వు జపం చేసుకో, నేను తయారు చేస్తాను. లేదమ్మా, నేను మీకు సహాయం చేస్తాను. ఆ విధంగా లక్ష్మీదేవి ఎంత చెప్పినా నారదముని ఆగకుండా లక్ష్మీదేవికి కూరగాయలు తరగడం, ఏది కావాలి అంటే అది సహాయం చేశాడు. ప్రసాదం తయారయ్యాక లక్ష్మీదేవి నారదమునికి ఇలా అడుగుతుంది. ఓ నారద, నీవు నాకు చాలా శ్రద్ధతో సాయం చేశావు. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అమ్మా, నేను నీ పుత్రుణ్ణి, ఇది నా బాధ్యత. నారద, నీవు ఏదైనా వరం కోరుకో. దేవి, నేనేం వరం అడిగినా ఇస్తానని మాట ఇవ్వండి. అలాగే నారద, నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను. అమ్మ, నాకు స్వామివారి ప్రసాదం కావాలి. నారదముని కోరిక మేరకు లక్ష్మీదేవి ఆందోళనకు గురవుతుంది. ఓ నారద, దయచేసి స్వామివారి మహాప్రసాదం తప్ప ఇంకా ఏదైనా అడుగు. కొన్ని రోజుల క్రితం స్వామివారు తన ప్రసాదాన్ని ఎవ్వరికీ ఇవ్వద్దు అని నాతో చెప్పారు. నేను నా భర్త ఆజ్ఞని ఉల్లంఘించలేను, అది మీరు అర్థం చేసుకోవాలి. నా ప్రియమైన పుత్ర, నేను ఈ ప్రసాదాన్ని మాత్రం ఇవ్వలేను. కానీ నారద మహర్షి లక్ష్మీదేవికి అడుగుతూ ఉంటారు. లక్ష్మీదేవి ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. ఏం చేయాలి? ఓ నారద, నీవు వేచి ఉండు, నేను ఈ కోరికను తీర్చడానికి ఏం చేయాలో ప్రయత్నిస్తాను. లక్ష్మీదేవి స్వామివారి దగ్గరికి వెళ్తుంది. అక్కడ కూర్చొని స్వామివారికి పాదసేవ చేస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి మనస్సులోని మాటలను స్వామివారు అర్థం చేసుకొని వెంటనే అమ్మవారిని ప్రశ్నిస్తారు. దేవి, ఎందుకు చింతిస్తున్నావు? నీ బాధ కారణం ఏమిటి? బాధపడకు దేవి, నేను నీ ఆజ్ఞను తీరుస్తాను. దేవి, నేను ప్రసాదం స్వీకరిస్తున్నప్పుడు నా తలని పక్కకు తిప్పితే నా ప్రసాద పాత్రను తీసుకోవచ్చు. స్వామివారి మాటలు విన్న లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. స్వామివారు ప్రసాదం స్వీకరించడానికి లక్ష్మీదేవి ప్రసాదం పాత్రను తీసుకొచ్చి స్వామివారికి వడ్డిస్తుంది. శ్రీ మహావిష్ణువు ప్రసాదం స్వీకరిస్తున్నప్పుడు ఆ సమయంలో గరుడు రావడంతో స్వామివారు తన తలను తిప్పగానే లక్ష్మీదేవి ప్రసాదం పాత్రను తీసుకుంటుంది. అమ్మ, స్వామివారి ప్రసాదం ఎక్కడా? నారద, ఈ పాత్రలో స్వామివారి మహాప్రసాదం ఎక్కడైనా కొంచెం ఉందో చూడు, దొరికితే తీసుకో. హరి కృష్ణ హరి కృష్ణ, కృష్ణ కృష్ణ హరి హరి, హరి రామ హరి రామ, రామ రామ హరి హరి. చేరుకుంటాడు. ఏంటి నారదుడు ఇంత గంభీరంగా నృత్యం చేస్తున్నాడు? నారద, ఓ నారద, 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 నీవు నిరంతరం భగవంతుని నామాన్ని జపిస్తూ ఉంటావు కాబట్టి నీవు ఎప్పుడూ ఆనందంగా ఉంటావు. కానీ నిన్ను ఎప్పుడూ ఇలా చూడలేదు. నీకు ఏమైంది నారద?
నాకు స్వామివారి ప్రసాదం దొరికింది. ఓ నారద, నీవు స్వామివారి ప్రసాదాన్ని నా కోసం తెచ్చావా? లేదు శివ, నాకే కొంచెం దొరికింది. నారద, నీవు ఏ చేతితో తిన్నావు? ఈ చేయితో. ఏ వేలితో తిన్నావు? ఈ వేలితో. మీ అబ్బాయి కదా శివుడు. శ్రీ మహావిష్ణువు యొక్క ప్రసాదం దొరికిందని ఆనందంతో నారదుడు శివుడు గంభీరంగా నృత్యం చేస్తుంటారు. ఇదంతా గమనించిన ఇద్దరు భక్తులు పార్వతీదేవితో చెప్పడానికి తన దగ్గరికి వెళ్తారు. అమ్మ స్వామివారు చాలా గంభీరంగా నృత్యం చేస్తున్నారు. అవునా? పార్వతీదేవి శివుడి నృత్యం చూసి ఆశ్చర్యపోతుంది. స్వామి, ఏమిటి ఇంత గంభీరంగా నృత్యం చేస్తున్నారు? నేను నారదముని దగ్గర నుండి స్వామివారి మహాప్రసాదాన్ని స్వీకరించాను. మరి నా కోసం స్వామివారి మహాప్రసాదాన్ని ఉంచారా స్వామి? నేనే నారదముని నుండి కొంచెం మాత్రమే ప్రసాదాన్ని స్వీకరించాను. స్వామి, మనం ఆది దంపతులము కదా, నేను అందరికీ తల్లిని అంటారు. మరి నాకెందుకు స్వామివారి మహాప్రసాదాన్ని ఇవ్వలేదు? పార్వతీదేవి చాలా బాధపడుతుంది, చాలా కోపంగా ఉంటుంది. ఆ దృశ్యం అర్థమైన నారదముని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శివుడు పార్వతీదేవిని ఒప్పించడానికి చాలా కష్టపడతాడు.